రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూతన సంవత్సర వేడుకలు దగ్గర పడుతున్న తరుణంలో డ్రగ్స్ సరఫరా ఘటనలు కలకలం రేపుతున్నాయి. కొద్ది కాలం శబ్దంగా ఉన్న ముఠాలు అక్రమ డ్రగ్స్ తరలింపుకు తెరతీశాయి. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా పలు చోట్ల డ్రగ్స్ ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. చందానగర్ పరిధిలో 41 కిలోల గంజాయి, అలాగే 15 గ్రాముల MDMA డ్రగ్స్, 1.170 గ్రాముల అల్ఫ్రోజోలం పట్టుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం బెంగళూరు నుండి తరలిస్తున్న డ్రగ్స్ గంజాయిని సీజ్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ రితిరాజ్ తెలిపారు. అల్ఫ్రోజోలం తరలిస్తున్న బాలమురళీకృష్ణంతో పాటు MDA విక్రయిస్తున్న హరీష్, సాయి కృష్ణ, అలాగే సాయి మణికంఠలను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. నిందితుల నుంచి డ్రగ్స్ తో పాటు 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు రితిరాజ్. నూతన సంవత్సర వేడుకలు దగ్గర పడుతున్న తరుణంలో డ్రగ్స్ సరఫరా ఘటనలు కలకలం రేపుతున్నాయి. కొద్ది కాలం శబ్దంగా ఉన్న ముఠాలు అక్రమ డ్రగ్స్ తరలింపుకు తెరతీశాయి. ఈ క్రమంలో నగర వ్యాప్తంగా పలు చోట్ల డ్రగ్స్ ముఠాలను పోలీసులు పట్టుకున్నారు. చందానగర్ పరిధిలో 41 కిలోల గంజాయి, 15 గ్రాముల MDMA డ్రగ్స్, 1.170 గ్రాముల అల్ఫ్రోజాలం పట్టుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం బెంగళూరు నుండి తరలిస్తున్న డ్రగ్స్ అలాగే గంజాయిని సీజ్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ రితిరాజ్ తెలిపారు. అల్ఫ్రోజోలం తరలిస్తున్న బాలమురళీకృష్ణతో పాటు MDMA విక్రయిస్తున్న హరీష్, అలాగే సాయి కృష్ణ, సాయి మణికంఠలను అదుపులోకి తీసుకున్నట్టు విచారించారు. నిందితుల నుంచి డ్రగ్స్ తో పాటు 3 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు రితిరాజ్. మన SOT టీంతో పాటు మన స్పెషల్ ఆపరేషన్స్ టీంతో పాటు మాధాపూర్ జోన్ పోలీస్ మేమిద్దరు కలిసి 3 కేసెస్ చేశాము. నంబర్ 1 మ్యాటర్ ఉంది, 1.2 kg అల్ప్రాజోలం, దీనికి అది మేము పట్టుకున్నాము. తర్వాత 15 గ్రామ్స్ MDMA అది పట్టుకున్నాము. తర్వాత 41 kg డ్రై గాంజా అది పట్టుకున్నాము. దీనిలో మన SOT ఆఫీసర్స్ కి చాలా పెద్ద రోల్ ఉంది. మన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కూడా దీనికి ఎలా ప్రాసిక్యూట్ చేయాలి, ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి. మన ACP శ్రీనివాస్, విజయ్ SHO చందానగర్ అండ్ కొల్లూరు SHO గణేష్ వాళ్ళు స్టార్ట్ చేసేసారు. మన DCP SOT శోభన్ గారికి పరిధిలో వాళ్ళకి SOT టీం చాలా మంచిగా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి పట్టుకున్నారు. దొరకడం జరిగింది. దాంట్లో ఒక 3 అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మనకు మామూలుగా అయితే ఎక్కువ ఆంధ్ర బార్డర్ నుంచి, ఒరిస్సా నుంచి వస్తుంది. ఇది వెస్ట్ బెంగాల్ నుంచి వస్తుంది. మనకి వెస్ట్ బెంగాల్ నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ నుంచి ఒక 10 kgs 20 kgs మామూలుగా వాళ్ళు తీసుకొచ్చుకున్న బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వస్తున్నారు. ట్రైన్లో వస్తున్నారు, బై ట్రైన్ సికింద్రాబాద్లో దిగి సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి ఆటోలో వస్తున్నారు. వచ్చేసి వాళ్ళ దగ్గర వెయింగ్ మిషన్ అవన్నీ కూడా ఉన్నాయి వాళ్ళ రూమ్లో. వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఫోన్లో అమౌంట్ కొడుతున్నారు. అమౌంట్ కొట్టిన తర్వాత ఆ అమౌంట్ ప్రకారం వీళ్ళు వెయింగ్ చేసి అది వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో మనం 3 అరెస్ట్ చేసినాము. తర్వాత అక్కడ నుంచి ఎవరైతే సోర్స్